రాజన్న సిరిసిల్ల మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎల్ల బాలరెడ్డి ఆధ్వర్యంలో మండల స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించారు. వాలీబాల్ టోర్నీలో 20 జట్లు పాల్గొనగా మొదటి విజేతగా ముస్తాబాద్, ద్వితీయ రామలక్ష్మణ్ పల్లె గెలుపొందగా వారికి మొదటి బహుమతి, రెండవ బహుమతులను బాలరెడ్డి అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంక్రాంతి పండుగ పురస్కరించుకొని యువతకు క్రీడా పోటీలు నిర్వహించడం వల్ల శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని, నేటి కాలంలో యువత ఫోన్లకు, టీవీలకు పరిమితం కాకుండా విద్యతో పాటు క్రీడలు ఎంతో దోహదపడతాయని వారన్నారు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మరి సంక్రాంతి సెలవుల్లో విద్యార్థులు టీవీలకు, సెల్ ఫోన్లకు అడాప్ట్ కాకుండా మరి వారిని క్రీడల్లో రాణించాలని, మరి శారీరక దారుఢ్యంతో పాటుగా ఉల్లాసం కూడా కలుగుతుంది. మరి క్రీడలు నిర్వహించాలనేటువంటి ఒక ఉద్దేశంతో మరి మండల స్థాయి వాలీబాల్ టోర్నమెంటు నిర్వహించాను. మరి దాదాపుగా 20 టీములు ఈ క్రీడల్లో పాల్గొన్నారు. మరి అందులో భాగంగా మొట్టమొదటి ప్రైజు ముస్తాబాద్ గ్రామానికి, రెండో ప్రైజు రామలక్ష్మ గ్రామానికి సాధించడం జరిగింది. మరి ఓటమి చెందిన వారంతా ముందు గెలుస్తారు. ఓటమి గెలుపుకు నాంది కాబట్టి మరింత వాళ్ళు ఆట నేర్చుకొని మున్ముందు మరి జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో మరి ఆటలాడి ముందుకు పోవాలనే ఉద్దేశంతో ఈ క్రీడలు నిర్వహించాం. మరి పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.